అమ్మా నాన్న అంటే ప్రేమ ఉంటుంది. వాళ్ళ హెల్త్ ఇక్కడ మీకు పూర్తిగా ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు, అక్కడ ఉంచి మీరు వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నామనే ఒక తపన ఉంది. ఆ పేరెంటల్ హెల్త్ కేర్ విషయంలో కూడా ఒక మెకానిజం ఏదైనా డెవలప్ చేయాలి. ఎన్ఆర్ఎక్స్ వల్ల వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ కేర్, ఒక మెకానిజం ఏదైనా ఏర్పాటు చేయాల్సి కూడా మీ అందరి నుంచి అడుగుతున్నారు. ఇంకా మూడోది మీరు అడిగితే దేవుడి దర్శనం అడుగుతారు. అంతే వచ్చినప్పుడు ఆ ఉన్న వారం రోజుల్లో మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. అంతే కదా మీరు అడిగేది. ఈ చిన్నపాటి ఇది ప్రభుత్వం నుంచి మేము మిస్ అవుతున్నాము, మాకు ఈ మెకానిజం కావాలి అని నిన్న మొన్న నన్ను కలిసినటువంటి చాలా మంది ఎన్ఆర్ఐస్ నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో అంటే అప్పుడు కొత్త స్టేట్ కనుక మేమంతా కూడా ఎంతసేపు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఛాలెంజెస్ మీద బాగా ఫోకస్డ్ గా పనిచేసినాం. నౌ వీఆర్ సెటిల్డ్ స్టేట్ కనుక మీ భాగస్వామ్యం కానీ మీ ఇష్యూస్ ను కూడా అడ్రస్ చేసే విధంగా కూడా ఫ్యూచర్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఎవరికైనా క్వశ్చన్స్ అడగండి. ఇఫ్ యూ వాంట్స్ ఎనీ క్లారిఫికేషన్ ఆర్ ఎనీ సజెషన్ ఆల్సో ఐఎమ్ ప్రిపేర్ టు టేక్. మీరు బీఆర్ఎస్ పార్టీ కోసమైనా సరే, మన తెలంగాణ స్టేట్ కోసమైనా సరే మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.